జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. దేనివల్ల? ఢిల్లీలో చేసిన ధర్నా వల్ల. సో ఆయన ఢిల్లీలో ధర్నా చేసిన ఉద్దేశం ఏంటి అన్న దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తలు రాకుండా బెదరగొట్టడానికా, లేదా ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేస్తే పెద్దగా గుర్తింపు ఉండదు కాబట్టి ఢిల్లీ లెవెల్లో ధర్నా చేస్తే అని. కానీ అటు తిరిగి ఇటు తిరిగి అది ఆయనకే చుట్టుకుంది. ఎందుకంటే ఆయన ధర్నా చేసినప్పుడు ఆయనకి మద్దతు లభించిన మాట వాస్తవం. అది కూడా ఇండియా కూటమి నుంచి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇండియా కూటమి, అది ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఎన్డీఏ కూటమికి బద్ధశత్రువు అన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే ఇండియా కూటమి నాయకులు వచ్చి మద్దతు తెలిపారో ఆటోమేటిక్గా ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి జగన్ గారి మీద పడతాం అన్నది సహజం. అందుకని పాపం ఏం చేయాలో తెలియక కొట్టుబిట్టాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.